అంబటి రాంబాబు గారు అనే ఒక శక్తి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఆయన నేర్చుకున్నది ఏమంటే, ఆ వయసులో కూడా అంటే మొదటి నుంచి కూడా అంబటి రాంబాబు గారు రాజశేఖర రెడ్డికి చాలా సన్నిహితంగా వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్గా మెలిగాడు. ఆయన ఏ రోజు కూడా అనవసరమైన మాటలు మాట్లాడిన చరిత్ర కూడా అంబటి రాంబాబు గారికి లేదు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని కూడా అత్యంత ప్రీతిపాత్రుడిగా, ఆయన క్యాబినెట్లో మంత్రిగా, చాలా ఒక శక్తివంతుడిగా ఆయన మీడియాలో కూడా మాట్లాడటం మీకు అందరికీ కూడా తెలుసు. ఆ రోజు ఏం జరిగిందో, ఎందుకంటే ఈ రాజ్యం వచ్చి ప్రజాస్వామ్యమైనటువంటి రాజ్యం కాదు ఇది. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం అయితే వాళ్ళకి ఏదైనా మానవత్వంతో మనుషులకు ఉండే ప్రేమ వాళ్ళకి కూడా ఉంటుంది. ఇది ఈవీఎంల ద్వారా రకరకాలైన సిస్టమ్ ద్వారా గెలిచినటువంటి ప్రభుత్వం కాబట్టి ఎన్టీ రామారావు దగ్గర నుంచి మనం తీసుకుంటూ కూడా ఈ ప్రభుత్వానికి రామారావు గారు ఏ విధంగా వచ్చారు ముఖ్యమంత్రిగా, రామారావు గారిని ఏ విధంగా దించారు. ఈరోజు ఈ కూటమిలో ఉన్న తెలుగుదేశంలో ఉన్న వారందరూ కూడా రామారావుకు ద్రోహం చేసిన వాళ్ళే. ఈరోజు మళ్ళీ రామారావు ఫోటో పెట్టుకొని వాళ్ళు పూజలు చేస్తున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మానవత్వం అనేది పూర్తిగా మంట కలిసిపోయింది. కేవలం పోలీసు రాజ్యంతో పనిచేస్తూ ఉన్నారు. ఆ రోజు అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడినారంటే, ఇప్పుడు కల్తీ అని అందరూ కల్తీ అయిపోయినారు, హెరిటేజ్ కూడా కల్తీ అయిపోయిందని రోజు దానిపైన మాట్లాడుతున్నారు. నిన్న వెంకటేశ్వర స్వామి కూడా చంద్రబాబు నాయుడికి మంచి జ్ఞానోదయం చేసి ఇక మీదట ఈ కల్తీని గురించి కూడా మాట్లాడకూడదని కూడా మాట్లాడటం కూడా మనం విన్నాము. ముఖ్యంగా ఆ రోజు అంబటి రాంబాబు గారు సార్ ఏం మాట్లాడినారంటే, దేవుడి దగ్గరికి పోయి పూజలు చేసుకొని తన నాయకుడు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా ఇన్ఛార్జీలు ఉండే వాళ్ళందరూ కూడా భగవంతుడు అంటే భక్తుల యొక్క మనోభావం దెబ్బతీస్తున్నారు. భక్తుల యొక్క మనోభావం దెబ్బతింటే కలియుగ వెంకటేశ్వర స్వామిని మనం రాజకీయంగా వాడుకునేటట్టు వాడుకుంటున్నారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం. కల్తీ అనేది ఎవరి ద్వారా వచ్చింది, ఏమి వచ్చింది అనే దృక్పథంతోనే అంబటి రాంబాబు గారు కూడా పూజలు చేసి బయటకు వచ్చినప్పుడు నిజంగా మీకు అందరూ కూడా చూస్తూ ఉండరు. నా చరిత్రలో నేను కూడా 1981లో సమితి అధ్యక్షుడు కూడా అయినాను. అక్కడి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నేను చూస్తాను, ఇంత అరాచకమైనటువంటి ప్రభుత్వాన్ని చూడలేదు. అసలు గుంటూరు ఆ రోజు ఏ విధంగా కనబడిందంటే, పోలీసుల దగ్గర ఉండి పోలీసులే వాళ్ళ కట్టలు తీసుకొని వస్తుంటే పోలీసు వ్యవస్థ ఎంత దిగజారిపోయిందంటే, కేవలం వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు, డీజీపీలు వాళ్ళు కూడా ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే, వాళ్ళు ఏ విధంగా ఐపీఎస్ ఆఫీసర్లు అయినారనే ఒక ఆలోచన కూడా లేకుండా ఒక అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన వాళ్ళు ఎక్కడైనా గలాట జరిగితే రక్షణ ఇచ్చేది పోలీసు వ్యవస్థ. కానీ ఈరోజు ఈ పోలీసు వ్యవస్థ ఒక ఆయుధంగా చంద్రబాబు నాయుడికి రక్షణ ఇస్తూ ఉన్నారు, కూటమి ప్రభుత్వానికి రక్షణ ఇస్తూ ఆ కట్టెలో ఆ దౌర్జన్యాలు చూస్తూ ఉంటే నిజంగా ఆ రోజు అంబటి రాంబాబు సార్ బయటకని వచ్చింటే అప్పటికీ ఆయన బయట వస్తుంటే గలీజ్గా మాట్లాడినారు. ఇప్పుడే ఆమె గ్రంథాలయ చైర్మన్, ఆమె పేరు నాకు అసలు ఆ పేరుకి వందనాదేవి అంటే అది వందనదేవో లేకపోతే కట్టెలు కొట్టేదేవో నాకు అర్థం కాలేదు. కానీ ఆ వందనదేవి గారు మాట్లాడినారో అది నిజంగా మహిళా జాతిని కించపరిచినట్టు మాట్లాడినారు. ఆ ఎమ్మెల్యే గారు, ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే గారు వాళ్ళు మాట్లాడినారు. ఆ కట్టెలు ఆ దౌర్జన్యాలు చూస్తుంటే అంబటి రాంబాబు గారు శక్తివంతుడు కాబట్టి అప్పటికి కూడా దిగాలనుకున్నప్పుడు కూడా పోలీసు వ్యవస్థ ఎట్లుండదంటే వాళ్ళని ఇట్లా సైగ చేస్తారు, ఆయన దిగొద్దంటారు. ఆ విధంగా ఆయన ఇంటికి వస్తే మళ్ళీ దాదాపు 1:30 గంటల నుంచి కదమ్మా, ఫస్ట్ 1 గంటకు వచ్చారు, మళ్ళీ 4:30 నుంచి 12 గంటల వరకు ఆఫీస్ని అంటే ఈ కాల్చే కార్యక్రమాలు కూడా ఎట్లా జరిగిందంటే, ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా కాల్చే కార్యక్రమాలు ఎక్కువగా జరిగింది. మరి ఇప్పుడు చంద్రబాబు ఇంతకుముందు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు ఇంత ఘోరంగా జరగలేదు. నా చరిత్రలో ఎక్కడ చూడలేదు నేను. ఆ ఆఫీసుని కాల్చడమే కాకుండా కార్లు ఏం చేసింది అంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థని పూర్తిగా తీసేవాలి. అది ఇంటి పైన ధ్వంసం చేశారు. ఆ రోజు ఆమె అంబటి రాంబాబు గారు మిస్సెస్ కూడా ఉండరు, బిడ్డలు ఉండరు, ఏమి చూడకుండా వచ్చారు.
ఆ సందర్భంలో కానీ నిజంగా వాళ్ళు లోపల కానీ వచ్చేసి ఉంటే ఖచ్చితంగా అంబటి రాంబాబు గారికి ఖచ్చితంగా ప్రాణహాని జరిగి ఉంటుంది. మనం ఇప్పుడు మర్చిపోయి ఉంటాము. అంబటి రాంబాబు కుటుంబాన్ని కూడా మనం మర్చిపోయి, ఎందుకంటే అక్కడ వచ్చిన ఇది వాళ్ళు ఏ విధంగా వచ్చినారంటే, ఇప్పుడు మన ప్రభుత్వం ఏ విధంగా జరుగుతుంటుందో గంజాయి పైన సారాయి పైన ఉంది. సారాయి తాగేవాళ్ళు గంజాయి ఉపయోగించుకునే వాళ్ళు వచ్చినారే కానీ దాంట్లో ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎటువంటి నాయకులు, వాళ్ళు రాజకీయ నాయకులు అని నేను చెప్పను, కానీ ఒక రౌడీ మూకమాదిగా వచ్చి అటాక్ చేశారు. ఆ రోజు నిజంగా వెంకటేశ్వర స్వామి ఆ కుటుంబాన్ని కాపాడింది. ఎందుకంటే పవిత్రమైన వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా అపవిత్రత చేస్తూ మాట్లాడుతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటట్టు ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళ కుటుంబాన్ని కాపాడినది. మన మౌనికమ్మ వాళ్ళ కూతురు డాక్టర్. నిజంగా రాష్ట్రమే కాదు, దేశమే కాదు, యావత్ ప్రపంచంలో కూడా ఆమె మాట ఒక తూరి వినండి. తన తండ్రికి అంత బాధ జరిగినా, అన్ని కష్టాలు వచ్చినా ఆమె మాట్లాడినప్పుడు ప్రతి స్త్రీ కూడా నిజంగా, ఎందుకంటే మహిళలంటే ఈ భూదేవతల మాదిరిగా మహిళలకు ఉండే శక్తి ఎవరికి లేదు. ప్రతి రాజకీయ నాయకుడు వెనకాల కూడా ఒక మహిళా శక్తి ఉంటుంది. ఈ మహిళల కోసమే జగనన్న కూడా ఈ 35% రావాలని పార్లమెంట్లో కూడా ఓపెన్గా ఆయన స్టేట్మెంట్లు ఇచ్చి కార్యకర్త ఎంపీల దగ్గర కూడా డిమాండ్ చేయించాడు. అటువంటి మహిళకు తగినటువంటి మన మౌనికమ్మ మాట్లాడినప్పుడు మా నాయన ఒక శక్తి, ప్రాణానికి భయపడడు, రౌడీలుగా వచ్చారు. అసలు పోలీస్ వ్యవస్థన ఇది? అసలు పోలీసు వ్యవస్థ అంటే ఏమిటి? ఎందుకు ఈ వ్యవస్థ ఈ విధంగా అయింది? కేవలం ఈ పార్టీకి, ఈ కూటమి ప్రభుత్వానికి ఒక ఆయుధంగా పోలీసు వాళ్ళు వచ్చారు. ఇంత ఘోరంగా జరిగింది. అయినా మా నాయన సాగుకు భయపడాల్సిన అవసరం లేదు. భయపడి పిరిగి పందగా పరిగెత్తాల్సిన శక్తి కూడా, అటువంటి అలవాటు మా వంట లేదు, మా మిత్రులు లేదన్న బిడ్డ మాట్లాడినప్పుడు తన తండ్రికి అన్ని బాధలు జరిగినా ఆ ఓర్పుగా ఒక ఝాన్సీ లక్ష్మీబాయి మాదిరిగా మాట్లాడినారు. జగనన్న వచ్చిన రోజు కూడా వాళ్ళు ఏదేదో ప్లాన్ చేశారు చూడాలని. ప్రజలే జగన్మోహన్ రెడ్డితో ఉండేటప్పుడు వాళ్ళ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క ఆగడాలు పూర్తిగా వెళ్ళిపోయింది. ఎందుకు మీకు అందరికీ కూడా తెలుసు, ఇక్కడ కొంతమందే ఉంటారు. ఎందుకంటే ప్రెస్ వాళ్ళు ఏ విధంగా తయారైనారంటే, మీరు కాదు, ఈనాడు, జ్యోతి, TV5 ఇప్పటి వరకు దౌర్జన్యం చేసిన వాళ్ళపైన ఏమైనా ఒక్క మాట, ఒక సింపుల్గా ఒకే ఒక సెంటెన్స్ రాశారా? దీనికి కారణం ఏమంటే మీకు అందరికి కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఈ ఎల్లో మీడియాని కాపాడుతున్నారో మీకు ఒక తూరి ఆలోచించండి. ఇంత జరిగినా కనీసం మర్డర్ చేసేదానికి వచ్చిన వాళ్ళని అటెంప్ట్ మర్డర్ కేసు కింద పెట్టి, అసలు ప్రభుత్వం పైనే ఈ అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాలా? అంబటి రాంబాబు కుటుంబానికి జరిగిన దానికి ప్రభుత్వమే ఇది బాధ్యతగా వహించాలా? కనీసం ఆ కుటుంబం పైన జరిగిన దౌర్జన్యాలకి కేవలం దౌర్జన్యం చేసే వాళ్ళని, కార్లు పగలగొట్టిన వాళ్ళని, ఇండ్లు కాల్చిన వాళ్ళని, మన వాళ్ళ యొక్క పార్టీ ఆఫీసుని తగలబెట్టిన వాళ్ళపైన కేసులు లేవు. కేవలం నిలబడి మాట్లాడిన వాళ్ళపైన కేసులు వచ్చింది. అప్పటికే అంబటి రాంబాబు గారు ఒక మాట అన్నారు, నేను చంద్రబాబుని చెప్పలేదు, నన్ను అసహ్యంగా మాట్లాడినారు, అయినా ఈ వయసులో నేను ఆ మాట అనకూడదు, అయినా అన్నానని పశ్చాత్తాపడినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు గారు. దౌర్జన్యాలు చేసేవాళ్ళని, అటెంప్ట్ మర్డర్ చేసేవాళ్ళని, కార్లని ధ్వంసం చేసేవాళ్ళని, ఇండ్లని ధ్వంసం చేసేవాళ్ళకి హాయిగా హ్యాపీగా వాళ్ళు బయట తిరుగుతా క్వశ్చన్ వేసింది. ఇది అన్యాయం అని మాట్లాడిన వాళ్ళని ఎత్తుకొని పోయి జైల్లో పెట్టడం. అందులో ఎన్ని కేసులు అంటే 35-36 కేసులు పెట్టి ప్రతిరోజు అంబటి రాంబాబుని రానియకుండా, కోర్టు నుంచి బయటకు రానియకుండా చేసే కార్యక్రమాలు చేస్తారు. కక్షలు, కార్పణాలు, ద్వేషం, పగ ఎప్పటికీ వాళ్ళని కాపాడదు. ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. అందరూ అంబటి రాంబాబు గారి వెంట ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఉన్నారు. జగనానికి కుల వ్యవస్థ, పార్టీ వ్యవస్థ, మత వ్యవస్థ అనేది తెలీదు. అదేవిధంగా అంబటి రాంబాబు కూడా ఆ వ్యవస్థలో పుట్టినాడు కాబట్టి ఆయనకు కూడా కులమో, మతమో, పార్టీ అని జరగదు. కానీ ఈరోజు అంబటి రాంబాబు పైన జరిగినటువంటి దేశపూరితమైన, కక్షపూరితమైన ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉన్న దానికి అన్ని కులస్తులు ఒకటి అంబటి రాంబాబు గారు ఇప్పుడు ఎక్కడ లేని అభిమానాన్ని తీసుకొని వచ్చారు. నేను మళ్ళీ మన మౌనికమ్మకు చెప్తున్నాను, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గురించి, వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి నేను దగ్గర ఉన్నవాడిని, ఖచ్చితంగా మీ కుటుంబాన్ని జగనన్న వదలడు.
ఖచ్చితంగా నేను ఆ మాట అంటే మీ నాయన నా పైన ఏమని అనుకుంటాడు. నువ్వు ఎమ్మెల్యే అవుతున్నావు, మీ నాయన ఎంపీ అవుతాడు, ఇంకా పెద్ద పొజిషన్కి ఇస్తాడు. జగనన్న మీ కుటుంబాన్ని వదలడు. మీ కుటుంబం అంటే జగనన్నకి అంత ప్రాణం. జగన్మోహన్ రెడ్డిని ఒక్క తూరి 11 సీట్లు మీకు మీకు 164 సీట్లు వచ్చి ఏం సాధిస్తుండరు? ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేరుస్తుండరా? ఈ కూటమి ప్రభుత్వాల ప్రజలకు ఒక్కరికి కనీసం చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి కూడా ఏం చేస్తున్నాడో చెప్పమనండి. రైతులకి ఏం చెప్పినట్టు చేస్తున్నాడో చెప్పమనండి. మహిళలకి ఏం చేసినట్టు చెప్పమనండి. జగనన్న పేదవాళ్ళ గుండెల్లో దేవుడైపోయినాడు. ప్రతి పేదవాడు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి బయట వస్తే లక్షల మంది వస్తున్నారు. ఆ జగనన్న ప్రేమ, ఆయన వాత్సల్యం మీ కుటుంబంలో ఉంటుంది. ఎందుకంటే ఆయనకి 2 ఆడబిడ్డలు, మన రాంబాబు సార్కి 3 ఆడబిడ్డలు, నాకు కూడా 3 ఆడబిడ్డలు. ఎందుకు ఈ మాట అంటే జగనన్న వచ్చినాకనే మహిళ యొక్క వాళ్ళ యొక్క పరిస్థితిని తీసుకొని వచ్చి వాళ్ళపైన ఉన్న లోన్లంతా కూడా తీర్చడం జరిగింది. అకౌంట్లో కూడా మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబాన్ని వదలడు. ఎందుకంటే నీకు అంత ధైర్య సాహసాలు ఇచ్చినటువంటి భగవంతుడికి అంటే ఎందుకు నీకు అంత, ఎందుకంటే వేరే కుటుంబాలు అయితే ఏడుస్తా బయటకు కూడా వచ్చిండ్రు. నీకు భగవంతుడు మంచి శక్తి ఇచ్చాడమ్మా. ఆ ప్రకారంగా ఇప్పుడు కూడా ఆమెకి ఎలాంటి దేశపూరితమైన వాతావరణం ఆమె నోట్లో రాలా. వేరే వాళ్ళైతే రేపు మేము వస్తాం, నిన్నేం చేస్తామని ఉంటారు. కానీ ఆ బిడ్డ ఏం మాట్లాడుతున్నదంటే ఇప్పుడు కూడా చట్ట ప్రకారంగా మనం పోవాలా, న్యాయ ప్రకారంగా పోవాలంటారు. ఆ కోర్టు మనకు ఇప్పుడే 1-2 మనకు న్యాయం జరుగుతున్నది కాబట్టి కేసులు ఏ విధంగా పెడుతుందంటే పోలీసు వాళ్ళు అటెంప్ట్ మర్డర్ కేసు పెడితే జడ్జికి తెలీదు, ఆయన సెక్షన్ చూసి జడ్జిమెంట్ ఇస్తాడు. కానీ ఇవంతా తీసుకొని పోయి మనకు సంబంధించినటువంటి మన అడ్వకేట్స్ అందరూ కూడా చాలా పోరాడినారు. వాళ్ళకి కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ముందు మీకందరికి కూడా ఈ ప్రెస్ వాళ్ళకి కూడా నా విజ్ఞప్తి ఏమంటే ఇటువంటి దారుణాన్ని అరికట్టే కార్యక్రమాలు కూడా మీ ద్వారా కూడా తెలియపరచాల. ఈనాటికి సంబంధం ఉండదు, జ్యోతి పేపర్కి సంబంధం ఉండదు, టీవీ పేపర్కి సంబంధం ఉండదు. కల్తీ అని ఏదైనా చిన్న పొరపాటు కానీ జరిగి ఉంటే జగన్మోహన్ రెడ్డి కానీ ఎక్కడైనా లైట్ గట్ట ఏదో మిస్ అయిందని వచ్చుంటే కూడా కడిగి పారేసి ఉంటారు. అసలు ఈ బోలే బాబున ఎవరు ఉండరు, ఈ హెరిటేజ్ ఉండదు. పాలని ఎవరు సప్లై చేశారో వాళ్ళపైన కేసులు పెట్టాలి. కానీ ఎవరు ఆ పాలు సప్లై చేసింది, ఎవరు ఆ మిల్క్ ఆ నెయ్యి సప్లై చేసినారు ఏమిటని వాళ్ళపైన కేసులు పెట్టాలా, నిజాలు నిగదీయాలా. ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే ఆయన ఎవరో క్వశ్చన్లు వేస్తానని ఆయన పేరు నేను చెప్పదలుచుకోవాలి. కారణం ఏమంటే ఆయన పాపం ఆయన ఏదో వచ్చినాడు, ఏదో ఆయన డిప్యూటీ సీఎం అయినాడు, ఆయనకి ఏదో చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా చూస్తున్నాడు కాబట్టి ఆయన మాట్లాడలేడు. ఆయన మాట్లాడినా అది చెల్లదు కాబట్టి చెల్లకుండా వెళ్ళిపోయే ఆలోచనతో ఆయన ఉన్నాడు. మళ్ళీ మీకు అందరికి కూడా మళ్ళీ లాస్ట్లో ఒక మాట చెప్తున్నాను, దయచేసి ఇది మీరు గుర్తుంచుకోండి. మనిషిని మనిషిగా ప్రేమించేది అలవాటు చేసుకోమని కూటమి ప్రభుత్వానికి చెప్పండి. ఖర్చులు కార్పణాలు ద్వేషం పగతో రగిలిపోయేది మంచిది కాదు. రేపు మా గవర్నమెంట్ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి పదే చెప్తున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఖర్చులు కార్పణాలు ద్వేషాన్ని పగాన్ని పెంచమని చెప్పడు. కానీ ఇదే దౌర్జన్యాలు తిరిగి చేస్తే దేశం ఏకైతే అవకావాలనో ఒక్క తూరి మీ ద్వారా వాళ్ళకి కూడా చెప్తున్నాను. కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకు ఆ ఎల్లో మీడియా ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటే, ఒక ఆయనకేమో చైర్మన్ పదవి, ఒక ఆయనకేమో ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కాంట్రాక్టులు, ఒక ఆయనకేమో 20,000 కోట్లు 20,000 ఎకరాలు ఇచ్చి వాళ్ళని కూడా పెట్టుకొని వాళ్ళ ద్వారా ఇటువంటి నాటకాలు ఆడుతుంటే ప్రజలు తెలుసుకుంటుండరు. ప్రజలు తిరుగుబాటు చేసే రోజు ఈ కూటమి ప్రభుత్వం పతనం అవ్వకుండా నిలవదు. గత 10 రోజుల ముందు మనం చూసినట్లయితే ఎంతో పవిత్రమైన ఏడుకొండల స్వామి పవిత్రమైన ప్రసాదమైన లడ్డు విషయంలో కూటమి ప్రభుత్వం వాళ్ళు అసత్య ఆరోపణలు చేశారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి భగవంతుడు మంచి బుద్ధిని ప్రసాదించాలని మా అన్న జగనన్న గారి ఆదేశాల మేరకు మేమందరము ఏడుకొండల స్వామి గుడిలో పూజలకని బయలుదేరాము. అదేలాగానే సార్ కూడా పూజకని బయలుదేరిన సార్ని మధ్యలో ఆపడము, దౌర్జన్యం చేయడము, రాళ్లతో దాడి చేయడము, సార్ని బాగా ఇరిటేట్ చేయడము, అనరాని పదాలతో మాట్లాడడము, ఒక వ్యక్తి ఎంత ఆ ఏజ్కి కూడా వాళ్ళు మర్యాద ఇవ్వకుండా మాట్లాడడం మనమందరం గమనించినాం. అటువంటి పరిస్థితుల్లో సార్ కొంచెం డిస్టర్బ్ అయినారు.
దాని తర్వాత నేను మాట్లాడి ఉండకూడదు ఇలాంటివి అని చెప్పి సార్ మీడియా ముందర రావడం జరిగింది. సార్ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినారు. అయినా వాళ్ళు అంతటితో వదలకుండా ప్రీ ప్లాన్డ్గా మాధవి గారు 200 మందిని తీసుకొని సార్ వాళ్ళ ఇంటిపైన దాడి చేయడం మనం అందరూ గమనించినాము. మేము ఒక్కటే అడుగుతున్నాము, ఆయన వయసు 70 సంవత్సరాల పైన ఉంది. అదే ఏజ్లో మేడంకి ఉంటుంది, ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో. ఇట్లాంటి దౌర్జన్యాలు ఇంటి మీదకి వచ్చి వాళ్ళని చేసినప్పుడు ఏదైనా జరిగితే ఎవరండి బాధ్యులు? ఒక గవర్నమెంట్ అంటే, ఒక ప్రభుత్వం అంటే, ఒక పోలీస్ శాఖ అంటే ఏమి శాంతి భద్రతలను కాపాడుతుంది. అలాంటిది వాళ్ళే ఇలా రెచ్చగొట్టి మనుషుల్ని ఇళ్ళపైకి పంపిస్తే మామూలు సామాన్యమైన ప్రజలు ఎక్కడికి వెళ్ళాలండి? అంతేకాకుండా మనం చూసినట్లయితే సార్ ఎక్స్ మినిస్టర్గా ఉన్నారు. ఒక లేడీ ఆమె మాట్లాడింది, గ్రంథాలయ చైర్మన్ అంట తను. ఆమె మాట్లాడిన తీరు మనం అందరము చూసాము. ఒక వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా తను అలా మాట్లాడినారు. అయితే తన పైన మాత్రం ఏమి యాక్షన్ తీసుకోలేదు. ఆమెకు మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. సార్ నేను చేసింది పొరపాటు అయింది, నేను అనుండకూడదు అని అంటే కూడా సార్ పైన వెంటనే యాక్షన్ తీసుకొని ఏజ్ కూడా చూడకుండా ఇన్ని రోజులు చిత్రహింసలు చేస్తున్నారండి. కూటమి ప్రభుత్వంకి మేము ఒక్కటే చెప్తున్నాము, మీరు ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత మమ్మల్ని టార్చర్ చేసి మా పైన కేసులు పెట్టినా న్యాయం కోసం మేమందరం పోరాడతాము. అదేవిధంగా అక్క చాలా ధైర్యంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వచ్చిన ప్రతి ఒక్కరికి భరోసా ఇచ్చి అక్క ధైర్యంగా మాట్లాడుతున్నారు. అక్కకి ఏడుకొండల స్వామి దయ వల్ల అన్ని మంచి జరగాలని, వాళ్ళ కుటుంబానికి మంచి ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మనం చూసినట్లయితే అనిత గారు అన్నారు తగ్గేదే లేదు అని అంటున్నారు రాంబాబు గారు అని. అవునండి, సారు ఒక మెసేజ్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? నన్ను ఎంత కష్టం పెట్టినా, నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను ఇక్కడ బాగున్నాను, మీరందరూ ధైర్యంగా ఉండాలి అని భయపడే వాళ్ళ కోసం ఒక మెసేజ్ ఇచ్చి దానివల్ల తగ్గేది లేదు అన్నారండి. అంతే, దాంట్లో ఏమి అనర్థాలు తీయాల్సిన అవసరం కూడా లేదు. ఒక క్యాడర్కి ఒక భరోసా ఇచ్చారు. మనమందరం కలిసి కష్టపడాలా, మన జగనన్న కోసం మనమందరము ఇటువంటివన్నీ ఎన్ని వచ్చినా మనం ఫేస్ చేసి ముందుకొచ్చి మన అన్న కోసం కష్టపడి న్యాయం కోసం పోరాడాలా అని సార్ చెప్పారు. కాబట్టి మేమందరం కోరుకునేది ఒకటే, ఎవరికి ఎక్కడ కష్టం జరిగినా మేమందరము సపోర్ట్గా ఉంటాము. అక్క వాళ్ళ కుటుంబంకి ఎప్పుడు మేమందరము సపోర్టబుల్గా ఉంటామని, భగవంతుడు మంచిగా అక్క వాళ్ళని చూడాలని, ఆ దేవుడు బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని, ఎప్పటికైనా నీతి నిజాయితీ గెలుస్తుందని, న్యాయం తప్పకుండా గెలుస్తుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను.